అందరికీ నమస్కారం. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ కార్యక్రమం, ఆ తర్వాత కార్యకర్తలందరితోనూ కూడా ఆత్మీయ సమావేశంలో పాల్గొనాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మరి కొండగట్టు అంజన్నను దర్శించుకోకుండా జగిత్యాల పర్యటనకు వచ్చినా కూడా అది సగం సగమే ఉంటుంది. కొండగట్టు క్షేత్రం ఎప్పటికైనా అద్భుతంగా యాదాద్రిలాగా విలసిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా సంకల్పంతో పనిచేసినాం. దానికి సంబంధించి స్వామివారి రెవెన్యూ రికార్డులు అన్నీ కూడా చేసి ఒక 350 ఎకరాల జాగాను కూడా మొత్తం సిద్ధం చేసి 1000 కోట్లతోని కేసీఆర్ గారు ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. దానికి సంబంధించి మీ అందరికీ తెలుసు, ఇప్పటికే 10 ఏళ్లలో శాశ్వతంగా అనేక కార్యక్రమాలు పరిష్కారం చేసుకుంటూ కొండగట్టును ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా సంకల్పంతో మంచి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేసుకుంటాం. దేశవ్యాప్తంగా హనుమంతుని భక్తులు ఎక్కడున్నా కూడా కొండగట్టుకు వచ్చేంత పెద్ద ఎత్తున ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వాలు మారినా కూడా ప్రజలకు సంకల్పం చేసినటువంటి పనులు కొనసాగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది. కొండగట్టు అంజన్నకు మరి ఏదైతే 1000 కోట్లు ఇదివరకటి ప్రభుత్వం ఇస్తామని చెప్పిందో, దానికి సంబంధిత జీవోలు రిలీజ్ చేసిందో, వాటి మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా శ్రద్ధ పెట్టి ప్రభుత్వం నుండి నిధులు రాబట్టవలసిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అనేక మార్లు చెప్పేవాళ్ళు, నా కళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, ఏర్పడ్డ తర్వాత జగిత్యాల, సిద్దిపేట, వికారాబాద్ ఇవన్నీ కూడా ప్రత్యేక జిల్లాలుగా ఏర్పడాలి, ఏర్పడిన తర్వాత మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి అనేటటువంటిది, నిజమైన అభివృద్ధి అనేటటువంటిది మనం చూడగలుగుతామని ఉద్యమ సందర్భంలో అనేక సార్లు కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు. మరి అట్లానే తెలంగాణ రాష్ట్రం రాగానే జగిత్యాల ప్రత్యేక జిల్లా అయింది. అంతకుముందు అంతా కూడా ఎన్నికల హామీగా నిలబడిపోయినటువంటి బోర్నపల్లి బ్రిడ్జ్ సాకారమైంది. ఇవాళ ఆదిలాబాద్కు జగిత్యాలకు సంబంధాలు, పెళ్లి సంబంధాలు, విద్యా వ్యాపార సంబంధాలు పునరుద్ధరింపబడ్డాయంటే, యావత్ జగిత్యాల్లో భూముల విలువ పెరిగిందంటే, వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు ముందుకొచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే అది సాధ్యమైందని చెప్పి ఇవాళ సగర్వంగా ప్రతి ఒక్కరం కూడా చెప్పుకునేటటువంటి వాస్తవం జగిత్యాల జిల్లాలో. అదేవిధంగా ఎన్నడూ అనుకోలే పెద్ద మెడికల్ కాలేజ్ వస్తుంది జగిత్యాలకని. అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ని, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని మనం ఇచ్చుకున్నాం. మనము హాస్పిటల్ అయితే ఏంది, ఇంకొకటి ఒక్కటని కాదు, అన్ని రంగాల్లో జగిత్యాల జిల్లాను నిలబెట్టినాం. అదేవిధంగా నిలబెట్టడానికి కృషి కూడా తప్పకుండా చేస్తాం. సరే, రాజకీయాలకు సంబంధం లేకుండా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజలు గెలిపించినటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు పార్టీని మోసం చేసి, కార్యకర్తలను మోసం చేసి, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినటువంటి చందంగా ఆయన పార్టీ మారి వెళ్ళిపోయినా కూడా మరి కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతోని, గులాబీ జెండా ఉందనేటటువంటి గుండె ధైర్యంతోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలందరూ కూడా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను. మనలో ఉన్నటువంటి ఉద్యమ చైతన్య స్ఫూర్తి నింపినటువంటి కేసీఆర్ గారు మనకు అండగా ఉన్నంత వరకు మనం భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఎత్తిన పిడికిలి దించేదే లేదు, వేసుకున్న గులాబీ కండువాను తీసేదే లేదు. అద్భుతంగా ముందుకు సాగుదామని జగిత్యాల్లో ఉన్నటువంటి మన కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ ఉన్నాను. మనకు ఈ జిల్లాకే పెద్దన్నగా మనం చెప్పుకునేటటువంటి కొప్పులీశ్వర్ అన్నగారు ఎప్పుడు అండగా ఉంటారు. ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్సీ అన్న ఎల్రమణ అన్నగారు మనకు చాలా పెద్ద అండగా, రాష్ట్ర స్థాయిలో వారు నాయకత్వం చేసినటువంటి వ్యక్తి మనకి ఇవాళ జగిత్యాల్లో అండగా ఉన్నారు. వారు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు, వారి అండ ఉన్నది. గౌరవనీయులు పెద్దలు మన విద్యాసాగర్ అన్నగారు ఇవాళ సీనియర్ మోస్ట్ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీలో, జెడ్పీటీసీ స్థాయి నుండి ఎదుర్కొంటూ రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తి, మంచి వక్త, అందరినీ సమన్వయం చేసుకునే ఓపిక ఉన్నటువంటి గౌరవ జిల్లా అధ్యక్షులు పెద్దలు విద్యాసాగర్ రావు గారు ఉన్నారు. అట్లనే సోదరిమణి జెడ్పీ చైర్మన్గా పనిచేసి మరి వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కూడా కార్యకర్తలందరినీ కూడా తలలో నాలుకలా కలుపుకుంటూ, ఆ పిల్ల చిన్న అమ్మాయి అయినప్పటికీ అన్నలకు దండం పెట్టుకుంటూ, తమ్ముళ్ళను హక్కున చేర్చుకుంటూ, చెల్లెలను చేతి పట్టుకొని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సోదరి దావా వసంత గారికి, అట్లనే సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు మన తుల రాజేంద్ర అన్న గారు, మన పార్టీ సీనియర్ నాయకులు అన్న అమీన్ భాయ్ గారు, అట్లనే గట్టు సతీష్ అన్న గారు, రమణారావు అన్న గారు సీనియర్ నాయకులు, భూపతి రెడ్డి గారు, మా తమ్ముడు దేవేందర్ ఫైటర్, ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ కూడా మరి ఇవాళ జగిత్యాల్లో ఏ ఒక్క నిమిషం కూడా వేరే ఆలోచన చేయకుండా కేసీఆర్ గారి జెండాను
మనం కొనసాగించాలనే స్ఫూర్తితో పనిచేస్తున్నందుకు నిజంగా అందరు కూడా చేతులెత్తి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వాళ్ళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకుంటే అనేకమైనటువంటి హామీలు, దాదాపుగా 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరి కోసం ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా నిన్న జగిత్యాల వచ్చే ముందే ఒక రైతన్న ఒక మంచి మెసేజ్ పెట్టిండు. ఎండిపోయినటువంటి తన పొలాన్ని చూపించుకుంటూ బాధపడుకుంటూ మన మంగెల దగ్గర సారంగపూర్ మంగెల ఊరు గ్రామానికి సంబంధించినటువంటి రైతు పెట్టినటువంటి మెసేజ్ చూస్తే కళ్ళకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. ఎండిపోయినటువంటి భూమిని చూపించుకుంటూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ రైతు భరోసా లేదు, ఎరువులకు ఇబ్బందే, నీళ్ళు ఇచ్చేటటువంటి తెలివి లేదు. కేసీఆర్ గారు ఆల్రెడీ కాళేశ్వరం నిర్మాణం చేసిండ్రు, అయిపోయింది. దానికి మొత్తం కూడా 10 ఏళ్లలో వరద కాలువను నిజంగా జీవధారగా సంవత్సరం పొడవునా కూడా నింపి పెట్టినాం. కనీసం పక్కన పెట్టి కాళేశ్వరం లింక్ 1 మీరు యూజ్ చేసుకొని మా వరద కాలువకు నీళ్ళు ఇవ్వండి దయచేసి. జగిత్యాల్లో భూములు ఎండిపోయే పరిస్థితి ఉన్నది, చెప్పదండిలో భూములు ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది, అక్కడ పెద్దపల్లిలో భూములు ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి నీళ్ళని రిలీజ్ చేయవలసిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు చూసినట్టయితే మహిళలకు ఇచ్చినటువంటి ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. 2500 ఇస్తామన్నారు, తులం బంగారం అన్నారు, 18 ఏళ్ళు నిండితే స్కూటీలు ఇస్తామన్నారు. బీడీ కార్మికులు అనేక మంది ఉంటారు ఇక్కడ. జగిత్యాల మెట్పల్లి అంటేనే బీడీ కార్మికులకు హబ్బు. విద్యాసాగర్ రావు గారు నాకు గుర్తుంది 80,000 మందికి బీడీ కార్మికులకు వెంటబడి మనం ఆనాడు పెన్షన్ ఇప్పించుకున్న పరిస్థితి. ఇవాళ 2,000 నుంచి 4,000 చేస్తామని చెప్పిండ్రు. కనీసం బీడీ కార్మికుల గురించి, మహిళల గురించి ఒక్కనాడంటే ఒక్కనాడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం నిజంగా కూడా శోచనీయం. మహిళలను ఇంత చిన్న చూపు చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా కాలం గుణపాఠం నేర్పిస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక విద్యార్థులకైతే ఎన్ని మాటలు చెప్పిరో మీకు తెలుసు. జాబ్ క్యాలెండర్ ఎక్కడుందో అడగాలి. కనీసం చిన్నపిల్లలకైతే బువ్వ పెట్టలేని పరిస్థితులలో, మంచి ఆహారం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను తెలంగాణ సమాజం చూస్తున్నది. తప్పకుండా తప్పులు ఒకనాడు నిండుతాయి. శిశుపాలను కూడా 100 తప్పులు అయ్యేంత వరకు వెయిట్ చేసి చూసింది కాలం, ఆ తర్వాత క్షమించలేదు. కాంగ్రెస్ పార్టీది కూడా రాబోయే రోజులలో అదే జరగబోతూ ఉన్నది. ఇవాళ బీసీల విషయంలో చూసినట్టయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తున్నారు మీరు. ఆనాడు కేసీఆర్ గారు ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా 52% బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి లెక్కలు తేల్చి చెప్తే, ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం లెక్క పెట్టడం కూడా రాకుండా, శాస్త్రీయంగా లెక్కలు చేయకుండా తప్పుదో పట్టిస్తూ బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించడం అన్నది నిజంగా కూడా శోచనీయం. ఒక పక్క ఇదే తప్పుడు లెక్కలను తీసుకొని రాహుల్ గాంధీ గారు పార్లమెంటును తప్పుదో పెట్టే విషయంగా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఇవన్నీ సంవత్సరంన్నర నుంచి బీసీ సంఘాలు అందరూ కలిసి కొట్లాడుతూ ఉంటే ఇవాళ బీసీలకు సంబంధించి కులగణన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నాం. కులగణన చేసినామని చెప్తున్నారు. సరే, తప్పో ఒప్పో 46% ఉన్నావు. నువ్వు మాట ఏమి ఇచ్చినావు? 42% మేము రిజర్వేషన్ చేస్తా అన్నావు. మొన్న అసెంబ్లీ పిలిచిండ్రు. మరి పిలిచినప్పుడు డైరెక్ట్గా 42%కి బిల్లు పెట్టాలి కదా. బిల్లు పెట్టకుండా మళ్ళీ ఒక స్టేట్మెంట్ అన్నారు. ఓకే, కులగణన ఇంతమంది ఉన్నారు అన్నావు. మరి కులాల వారీగా వివరాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకు భయం అవుతున్నది? బీసీలు 46% ఉంటే అందులో పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, లెక్కలు బయట పెట్టు కదా. అవి బయట పెట్టకుండా ఎందుకు మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందో మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఇక రాబోయే కాలంలో మనం బిల్లు పెడితే కూడా కోర్టులలో ఆపేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కోర్టులో కూడా ఎటువంటి లీగల్ ఇబ్బందులు లేకుండా బీసీ బిల్లు పాస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇటువంటి కీలక దశలో నిన్న ఏం చేస్తుంది ప్రభుత్వం? పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులందరూ కూడా పిలిచిరు మీటింగ్కి. నేను అనుకున్నా, అరే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. బీసీ సంఘ నాయకులు పాపం 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు. ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు, వకులాభరణం కృష్ణమోహన్ గారు బీసీ కమిషన్ చైర్మన్గా వేసారు. అటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ పిలిస్తే పోన్లే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది, బిల్లు మీద చర్చ చేస్తుందేమో అనుకున్నాం. ఏం లేదు. ముఖ్యమంత్రి గారికి కనీసం ఆ మీటింగ్ ఉన్నట్టు కూడా తెలిసినట్టు మాకు అనిపిస్తలేదు. యాక్చువల్గా అయితే ఈ టైంలో బీసీ ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు, మా సంఖ్య తగ్గిందని భయపడుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా మీటింగ్ పెట్టాలి. ఎందుకు సమయం లేదు ఆయనకు? ఇప్పటికి 31 సార్లు ఢిల్లీకి పోయొచ్చింది ముఖ్యమంత్రి గారు. కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ఈ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం. ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్లో లేరు. పోనీ కనీసం ఈ లెక్క కులగణన చేసినటువంటి
క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన మీటింగ్లో లేరు. ఈ లెక్కలన్నింటినీ కులగణనం చేసినటువంటి అధికారులు సందీప్ శాండిల్య గారు, ఆయన మీటింగ్లో లేరు. మరి బీసీ సంఘం నాయకులందరినీ పిలిచి మీరు లెక్కలు చెప్పలేదు, మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు, ముందడుగు ఎట్లేస్తాం, బిల్లు పెడతామా పెట్టతామా చెప్పలేరు. మరి ఎందుకోసం పిలిచినట్టు? నేనైతే అనుకుంటున్నా కేవలం ఈ బీసీ ఉద్యమం చేస్తున్నటువంటి ఇంత సీనియర్ నాయకుల్ని నిన్న పిలిచి కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అంటే వారిని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు. ఇది చాలా దారుణం. ముఖ్యమంత్రి గారు తప్పకుండా తక్షణమే రివ్యూ పెట్టాలి, మొత్తం కులాల వారీగా సంఖ్య ఎంత ఉందో బయట పెట్టాలి, బిల్లు ఎప్పటి లోపల తీసుకొస్తారో చెప్పాలి, ఆ బిల్లుకు సంబంధించి ఈ వివిధ కుల సంఘ నాయకులతోని చర్చలు జరపాలి, అట్లానే లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా చర్చలు జరపాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి మీరు చూస్తే కేసీఆర్ గారు ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టుగా లెక్కలు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెప్తున్నారు. ఇంకో పక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే, కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది. ఐఫోన్కు చైనా ఫోన్కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది. అంటే సూపుకు బాగానే ఉంటుంది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు, బీసీలు క్షమించరు. వారికి ఎవరు లేరు, వారి పక్షాన మాట్లాడాలని అనుకుంటున్నారేమో. మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం. ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 42% ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు. ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తాం. మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా పెద్ద పెద్ద నాయకులు లేరు మనకు, అయినా కూడా మనం గుండె ధైర్యంతో కొట్లాడినాం. ఇవాళ ఇక్కడ జగిత్యాలలో మనం అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేసినాం. ఇవాళ జగిత్యాలలో 4500 ఇండ్లు కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టించారు. ఆ ఇచ్చిన ఇండ్లలో 900 ఇండ్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, 900 ఇండ్లు జగిత్యాల్లో ఖాళీగా ఉన్నాయి, మీరు అర్హులైనటువంటి వాళ్ళకి ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి ఇవ్వండి. ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నారు? ఎందుకు ప్రాజెక్టులు ఫినిష్ చేయలేకపోతూ ఉన్నారు? ఎందుకు వరద కాలువ నింపలేకపోతున్నారు? ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలేకపోతూ ఉన్నారు? దీనికి ఏమైనా కేసీఆర్ గారు అడ్డం పడ్డారా? బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడ్డదా? తక్షణమే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగిత్యాల గడ్డ అంటే విప్లవాల కిల్ల. మరి ఇదే జగిత్యాల నుండి ఖచ్చితంగా బీసీల యొక్క కథనబేరి ప్రారంభం అవుతుందని చెప్పి, ప్రారంభం కావాలని కూడా చెప్పి నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఓకే, రైతు రుణమాఫీకి సంబంధించి మీరు చూసినారు, ఎక్కడ కూడా ఎవరికి సంపూర్ణంగా కాలేదు. రైతు భరోసాకు సంబంధించి కూడా ఎక్కడ సంపూర్ణంగా ఎవరికి కూడా వచ్చినట్టు లేదు. రైతు కూలీలకు డబ్బులు ఇస్తామని చెప్పింది. మండలానికి ఒక ఊరు తీసుకొని రైతు కూలీలకు నెలకు 1000 ఇస్తామన్నారు. అది కూడా అయ్యినటువంటి పరిస్థితి. సో ప్రజల్లో ఇవాళ ఒక ఆవేశం అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఒకవేళ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సాకారమై బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది జగిత్యాల్లో అని మాత్రం నేను చెప్పగలుగుతాను. జై కేసీఆర్. థ్యాంక్ యూ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, గారి నాయకత్వం.